ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు నేతలు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పసుపులేటి సుధాకర్. ఆయన తరపున సతీమణి సుగుణమ్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలో పర్యటించారు. దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు తమ వైపే ఉన్నారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ భర్త సుధాకర్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామంటున్న సుగుణమ్మతో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఆయనకి తోడు ఆయన సత్యమణి పసుపులేటి సుగుణమ్మ సైతం ఎక్కడికెక్కడ ప్రచారాలని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కావలి నియోజకవర్గంలో గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు పసుపులేటి దంపతులు. ఈ నేపథ్యంలో బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురం గ్రామంలో పసుపులేటి సుగుణమ్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకసారి ఆమెతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ సొంత గ్రామంలో ఇవాళ ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలాంటి స్పందన ఉంది ప్రజల్లో? చాలా బాగుంది. అంటే మా సొంత గ్రామం కాదు, మా సొంత ఇల్లు అనుకోవాలి ప్రతి ఇల్లు. ఎందుకంటే మేము అలా చూసుకునేవాళ్ళం కరోనా టైంలో. కానీ వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే ఆప్యాయంగా సొంత కుటుంబంలో అలాగే చూస్తారు. అంతా కూడా బాగా అమ్మ పోయినసారి కూడా చేసాము, ఇప్పుడు కూడా చేస్తాం, పోయినసారి మనం రాలేకపోయాం, ఇప్పుడు ఖచ్చితంగా వస్తున్నామని వాళ్ళే భరోసా ఇస్తున్నారు. రైల్వే లోకో షెడ్లు ఉండేవి, ఇవన్నీ కూడా గతంలో అన్నీ మరుగున పడిపోయాయి. ఈసారి ఖచ్చితంగా రావాలా, ఇక్కడ పరిశ్రమలు రావాలని కూడా జనాలు కోరుకుంటున్నారు. ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా వస్తుందండి. మనకి ఇప్పుడు మేము అది ఒక 1-2 ఇయర్స్ నుంచే మొదలుపెట్టాము. మేము ఎవరికి తెలియకుండానే ఆ ప్రాజెక్ట్ గురించి చాలా ముమ్మరమైన వర్క్ చేశాము. అది లాస్ట్ దశలో ఉంది. ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు మేము ఖచ్చితంగా ఇక్కడికి ప్రాజెక్ట్ వస్తుందని మేము గట్టిగా చెప్తున్నాము. కావలి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? గ్రామాల్లో ఏ విధంగా ఉంది? మీరు నిన్న చూసుంటారు సారు, అసలు ఎలా జరిగింది, ఒక పండగ వాతావరణం. కావలిలో 1 గంట వరకు కూడా జాతరలాగా నామినేషన్ జరిగింది. మీరు అందరూ కూడా చూశారు, చాలా బాగా జరిగింది. అందరూ కూడా మేము ఎలా కుటుంబం అనుకుంటున్నామో మమ్మల్ని కూడా అలాగే అందరూ ఆప్యాయంగా చూస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో ఒక సుధాకర్ అనే వ్యక్తి అందరి కావలి నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో ఆయన పేరు ఆయన ఉన్నారనే మేము అనుకుంటున్నాం. అంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు, మరోవైపు పారిశ్రామికవేత్త టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎలా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది మేడం? ఖచ్చితంగా మనమే విన్ అవుతున్నామండి. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా గత 6 సంవత్సరాల నుంచి కాదు, 10-15 ఏళ్ళ నుంచి మనం కావలి నియోజకవర్గంలో ఎవరికి ఆపదున్న మా దగ్గరికి వచ్చి మా దృష్టికి వచ్చినవన్నీ మనం చేసుకుంటూ వచ్చాము. ఎవరికి ఆపదున్నా అది మాకే ఆపదలాగా చూసాము అందరినీ. అందుకని వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎవరైనా సుధాకర్ అనే వ్యక్తికే అభిమానులు ఉన్నారు. ఆ పార్టీలు పక్కన పెడితే అందుకనే మేము ఇండిపెండెంట్గా ముందుకు రాగలిగాము గట్టిగా. అంటే 2019లో మీరు జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు, ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో కావలి నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారు? చాలా చేసాము. మీరు గమనిస్తే చాలా అంటే చాలా చేసాము. మనకి ఇక్కడ చెంచులక్ష్మీపురంలో రోడ్లు అసలు ఏం లేవు, మోకాల్లో బురదలో తిరగాల్సి వచ్చేది, రోడ్లు వేపించాము. స్కూల్ కొండబిట్రగుంటలో స్కూల్ ఒకటి ఏదో మనకి 1 కోటి రూపాయల వరకు వెచ్చించి స్కూల్ని గవర్నమెంట్ స్కూలే పంచాయతీకి అడాప్ట్ చేసాము. అయితే చెప్పండి మేడం, ప్రధానంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా స్వతంత్ర అభ్యర్థిగా దూసుకెళ్తున్నటువంటి మీరు 150 కోట్ల రూపాయలతో ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చారు. ఈ మేనిఫెస్టోని గెలిచిన తర్వాత ఎప్పటిలోపల అమలు చేయబోతున్నారు? ఎలా ఉంది మేనిఫెస్టో? మేము 4వ తారీఖు మనకి రిజల్ట్స్ వచ్చిన నుంచి 5వ తారీఖు నుంచి మన మేనిఫెస్టో మొదలు పెడతాము. మొదలుపెట్టి మనం ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ తోటి మన సొంత నిధులతోటి ఖచ్చితంగా హైదరాబాద్ ఎలా ఉంటుందో మన కావలి నియోజకవర్గం ప్రజలందరూ ఇక్కడ హైదరాబాద్ చూస్తారు. అయితే చివరిగా చెప్పండి, కావలి నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు? కావలి నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారం అండి. మనం తప్పకుండా గెలుస్తున్నాము, అందరూ సపోర్ట్ చేయండి. మనం అందరం కలిసి కావలి నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందాము. పిల్లలు చాలామందికి నేను గత 15-20 రోజుల నుంచి 1 నెల 2 నెలల నుంచి కూడా ఇదే చెప్తున్నాను. అసలు చదువుకున్న పిల్లలకి జాబ్స్ లేవు. చాలామంది అలాగే చదువుకొని పేదవాళ్ళు పాపం కష్టపడి చదివించుకున్న వాళ్ళు అందరూ అలాగే ఆగిపోతున్నారు. అలా కాకుండా మనకు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తున్నాము. అందరూ కూడా సపోర్ట్ చేయండి, సుధాకర్ అన్నని గెలిపియండి. కావలి అభివృద్ధికి అందరూ సహకరించాలి.
అది మొత్తం మీద తీసుకుంటే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు పసుపులేటి సుధాకర్. ఇప్పటికే గ్రామాల్లో కూడా పర్యటనలు విస్తృతంగా చేస్తున్నారు. 2 రోజుల క్రితం నామినేషన్ కార్యక్రమాన్ని కూడా ముగించుకున్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి బీసీ సామాజిక వర్గం నుంచి గెలుపొంది తీరుతామని అటు సుధాకర్ ఇటు సుగుణమ్మ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.